హిందూపూర్ నియోజకవర్గంలోని కోడికొండ చెక్పోస్ట్ సిరా హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా లేపర్షి మండలం గొంగటిపల్లి గ్రామానికి చెందిన కొంతమంది ఉపాధి పనుల కోసం కూలీలతో వెళ్లడానికి ఆటో వాహనం రోడ్డు పక్కకు పార్కింగ్ చేశారు. అంతలోనే వెనక నుండి వచ్చిన ఒక కారు అతివేగంతో ఆటో కారుని ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో 10 ఏళ్ల రఘువరన్ అనే బాలుడు, ఉపాధి కూలీ పార్వతమ్మ, ఆటో డ్రైవర్ మంజునాథులు తీవ్రంగా గాయపడ్డారు. ఉపాధి పనుల కోసం వెళ్తున్న వారికి ఇలాంటి ఘోర ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారు డ్రైవర్ అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసి అతివేగంగా రావడంతో ఆటోని ఢీకొని ఆ తర్వాత పల్టీలు కొట్టి ముళ్లపదలోకి పడిపోయిందన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి స్థానికులు వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిపై ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి రిఫర్ చేశారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్కానింగ్ చేసేసుకొచ్చి చేసుకుంటే ఇక్కడ గొంగుటిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కోసము కూలీని ఎక్కించుకొని ఆటో సైడ్లో నిలబెట్టింది. కారు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి తగిలించినారు. అందులో పార్వతమ్మ, మంజునాథ్, రఘువరానికి కొద్దిగా గాయాలైనాయి. రఘువరన్ కొద్దిగా సీరియస్గా ఉన్నాడు. తనకి దెబ్బలు తగిలాయి. మంజుకి బాగా తగిలింది. రఘువరన్ ఎమర్జెన్సీ సీరియస్గా ఉన్నాడు.